గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. 5th క్లాస్ స్టూడెంట్. ఆల్రెడీ మనం లెసన్ 1 దేశభక్తి గేయము, తర్వాత దేశభక్తి గేయానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు, అర్థాలు, వ్యతిరేక పదాలు, వచనాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు లెసన్ 2 పాఠము 2. మనకు లెసన్ 2 ఏముంది? తెలుగు సంవత్సరాలు. లెసన్ 2 ఏమిచ్చారు? తెలుగు సంవత్సరాలు. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 6, 7, 8. మనకి ఈ లెసన్ సంబంధించిన మ్యాటర్ 6, 7, 8 3 పేజీల్లో ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు ఈ లెసన్ 2 తెలుగు సంవత్సరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? ఇంతకు తెలుగు సంవత్సరాలు అంటే ఏమిటి? సంవత్సరాలు ఎన్ని, మనకు నెలలు ఎన్ని, తర్వాత యుగాలు ఎన్ని, ఆ తెలుగు సంవత్సరాలు ఏవేవి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, అవన్నీ కూడా మనకు ఈ లెసన్లో వివరించడం జరిగింది. మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందమ్మా? మీరు చూసుకున్నట్లయితే మీకు కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందంటే అందరు ఫస్ట్ ఏమంటారు? జనవరి 1వ తేదీ మాకు కొత్త సంవత్సరం వచ్చింది అని అంటారు. కానీ నిజానికి జనవరి 1 మనకు కొత్త సంవత్సరం కాదు, నూతన సంవత్సరం కాదు. అది ఇంగ్లీష్ ఇయర్, ఇంగ్లీష్ సంవత్సరం అన్నమాట. తెలుగు వారికి నిజంగా కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది అంటే ఉగాది పండుగ రోజు. ఉగాది పండుగ రోజు మనకు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మనం న్యూ ఇయర్ ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఉగాది పండుగకు జరుపుకోవాలి. కానీ ఇంగ్లీష్ నెలలను ఫాలో అవుతున్నాం కాబట్టి జనవరి 1వ నెల వస్తుందని చెప్పేసి అందరూ కొత్త సంవత్సరం అంటే జనవరిలోనే న్యూ ఇయర్ జరుపుకుంటారు. కానీ కొత్త సంవత్సరం ఎప్పుడు అంటే ఉగాది. తెలుగువారికి కొత్త పండుగ, కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందంటే ఉగాది పండుగ రోజు కొత్త సంవత్సరం వస్తుంది. అర్థమైందా? మనకు కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందంటే ఉగాది పండుగ రోజు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మీరు క్యాలెండర్లో చూసినట్లయితే సంవత్సరాలు మారుతూ వస్తుంటాయి. విక్రమనామ సంవత్సరం, వికారినామ సంవత్సరం, ఇలా రకరకాలుగా అక్కడ పేర్లు ఇచ్చింటారు. పార్థివ నామ సంవత్సరం, వ్యయనామ సంవత్సరం, సర్వజిత్తు అని. అంటే ఒక్కొక్క సంవత్సరానికి మనకు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు మీరందరూ 2020 అని అంటారు కదా, అలా కాదు. మన తెలుగు సంవత్సరానికి వేరే పేర్లు కూడా ఉంటాయి. అవి ఏంటి? ఇంతకు ఆ తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి, ఎన్ని ఉన్నాయి, ఒకవేళ ఈ పేర్లు పూర్తయిన తర్వాత మనకు ఏ పేర్లతో మొదలవుతాయి, అవన్నీ కూడా మనం ఈ పాఠం ద్వారా చదివి తెలుసుకుందాము. ఓకే చిల్డ్రన్, ఈ పాఠం ద్వారా విని మనం తెలుసుకుందాం. తెలుగు సంవత్సరాలు, మనకు తెలుగు సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది అది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మొదలవుతుంది మనకు తెలుగు సంవత్సరం అంటే ఉగాది పండుగ రోజే. మనం తెలుగు ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సరం ఎప్పుడవుతుంది అంటే మొదలవుతుంది అంటే ఉగాది పండుగ రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఓకే, ఇప్పుడు లిసన్ మా. ఒకసారి నేను ఈ యొక్క పాఠం అంతా కూడా చదువుతాను. ఫస్ట్ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసిన తర్వాత మనం లెసన్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాము. ఓకేమా? టెక్స్ట్ బుక్ రీడింగ్ తెలుగు సంవత్సరాలు. ఫస్ట్ పోస్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే పేజ్ నెంబర్ 6లో ఫింగర్ పెట్టండి. పోస్ట్ అనేటువంటి వర్డ్తో మనకు స్టార్ట్ చేశారు. పోస్ట్. కేక వినపడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది రాణి. పోస్ట్ మ్యాన్ ఇచ్చిన శుభలేఖ అందుకొని ఇంట్లోకి పరిగెత్తింది. శుభలేఖను తల్లి జానకమ్మ ఇచ్చింది. జానకమ్మ శుభలేఖను చదివింది. అది వాళ్ళ బాబాయి కొడుకు శేఖర్ వివాహ ఆహ్వాన పత్రిక. వివాహాలకు వెళ్ళటమన్నా, ప్రయాణాలన్నా రాణికి చాలా ఇష్టం. అందుచేత తల్లి కూతుళ్ళు ప్రయాణమై వెళ్ళే సమయంలో జానకమ్మ మరోసారి శుభలేఖను తీసుకొని ముహూర్తం చూసింది. రాణి కూడా శుభలేఖను చదివింది. శుభలేఖలు శ్రీ నందననామ సంవత్సరం అని ఉంది. శ్రీ నందననామ సంవత్సరం అని ఉంది. అమ్మ, 2012 సంవత్సరం కదా, అలా రాశారేమిటి అని రాణి అడిగింది. ఓహో అదా రాణి, నందన అనేది తెలుగు సంవత్సరం పేరు. సంవత్సరానికి ఎన్ని రోజులో తెలుసా? సంవత్సరం అంటే 365 రోజులు అన్నమాట. సంవత్సర కాలాన్ని ఎలా లెక్కిస్తారో నీకు తెలుసా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని సంవత్సరం అంటారు.
ఈ సంవత్సరంలో రోజులు నెలలు ఉంటాయి. 60 సెకండ్లు 1 నిమిషం, 60 నిమిషాలు 1 గంట అని. అలాంటి 24 గంటల కాలాన్ని ఒక రోజని, 30 రోజులను ఒక నెల అని పిలుస్తారు. ఈ నెలలు 12. తెలుగు నెలలు ఎన్ని మనకు? 12. అవి చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము. ఈ 12 నెలలు కలిపి ఒక సంవత్సరము. ఇలాంటి 12 సంవత్సరాలు 60. ఈ 60 సంవత్సరాలకు మన పెద్దలు ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు పెట్టారు. అది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయమ్మా. ఒకసారి నేను అన్ని పలికిస్తాను. లిసన్. ఫస్ట్ వన్ ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వదారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, ఏవిలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతి, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధీకృతు, పరిధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందువి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ఇవన్నీ కూడా 60 తెలుగు సంవత్సరాల పేర్లు. కింద ఈ 60 సంవత్సరాలు ఇదే వరుసలో ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఒక వరుస పూర్తి అయిన తరువాత మళ్ళీ మొదలవుతాయి. దీనిని షష్ఠి వర్ష చక్రం అంటారు. ఇలాంటి కొన్ని వేల సంవత్సరాలను కలిపి ఒక యుగం అంటారు. రాణి, ఇంతకు ముందు నీవు 2012 సంవత్సరం అన్నావు కదా, దాన్ని క్రీస్తు శకం 2012వ సంవత్సరం అని లెక్కిస్తారు. చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి సంవత్సరాలను వరుసగా లెక్కబట్టుకోవడం అవసరం కదా. అయితే ఇవి ఎక్కడ నుండి లెక్క పెట్టాలి అనేది ప్రశ్న. ఏదో ఒక ప్రముఖ సంఘటన జరిగిన నాటి నుండో, ఒక మహాప్రవక్త జన్మదినం నుండో, ఒక మహా చక్రవర్తి సింహాసనం ఎక్కిన రోజు నుండో లెక్కించడం ఆనవాయితీ. దీనిని శకం అంటారు. మన దేశంలో శాలివాహన శకం, విక్రమ శకం అనేవి వాడుకలో ఉన్నాయి. శాలివాహన శకం శాలివాహనుడు సింహాసనం అధిష్ఠించిన రోజు నుండి ప్రారంభం అవుతుంది. విక్రమ శకం విక్రమార్కుడు సింహాసనాన్ని ఎక్కిన రోజు నుండి ప్రారంభమవుతుంది. భిన్న దేశాలకు, జాతులకు ఉపయోగపడేటట్లు ఉమ్మడి శకం వాడతాం. అలాంటిదే క్రీస్తు శకం. ఇది జీసస్ క్రీస్తు పుట్టుకతో ప్రారంభం అవుతుంది. పేజీ నెంబర్ 8. అమ్మో, దీని వెనుక ఇంత కథ ఉందన్నమాట. మరి యుగాలు అంటే ఏమిటమ్మా అంది రాణి. అయితే విను. మనకు కాల పరిమితిలో 4 యుగాలు ఉన్నాయి. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4ంటిని కలిపి మహాయుగం అంటారు. మహాయుగం కాలం 43,20,000 సంవత్సరాలు. దీనిలో 10వ వంతు కలియుగం, కలియుగానికి రెట్టింపు ద్వాపరయుగం, 3 రెట్లు త్రేతాయుగం, 4 రెట్లు కృతయుగంగా గుర్తిస్తారు. దీనిని బట్టి ఏ యుగానికి ఎన్ని సంవత్సరాలు నీవు చెప్పు. ఓకేమా? ఇప్పుడు టెక్స్ట్ బుక్ రీడింగ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్. ఈరోజు నేను ఫస్ట్ పేజ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ లెసన్ చాలా పెద్దది కాబట్టి ఈరోజు నేను ఫస్ట్ పేజ్ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ క్లాస్లో సెకండ్ అండ్ థర్డ్ పేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేమా? ఫస్ట్ పేజీలో అందరూ ఫింగర్ పెట్టండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినాలి. పోస్ట్ అంటే తెలుసు కదా నీకు, ఉత్తరం. పోస్ట్ అంటే ఉత్తరం. నిజమా?
పోస్ట్ అంటే ఉత్తరం, జాబు. పోస్ట్ అంటే ఉత్తరము, తర్వాత జాబు అని అర్థం. ఫస్ట్ మీనింగ్ పోస్ట్ అంటే ఉత్తరం, జాబు. కేక వినబడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది రాణి. మన ఇంటి దగ్గరికి పోస్ట్ మ్యాన్ వస్తాడు. పోస్ట్ మ్యాన్ అంటే ఎవరు? ఉత్తరాలని అందించే వ్యక్తిని పోస్ట్ మ్యాన్ అంటారు. మన ఇంటి దగ్గరికి పోస్ట్ అని అరిచిన వెంటనే అక్కడికి ఎవరు వెళ్ళారు? పరిగెత్తుకుంటూ రాణి వెళ్ళింది. రాణి ఎవరు? అమ్మాయి. రాణి ఎవరి? అమ్మాయి. రాణి ఇక్కడ అమ్మాయి. బాగా గుర్తుపెట్టుకున్నామా? రాణి అమ్మాయి. పోస్ట్ అని పోస్ట్ మ్యాన్ పిలవగానే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది రాణి. పోస్ట్ మ్యాన్ ఇచ్చినటువంటి శుభలేఖ అందుకొని ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. వాళ్ళకు పోస్ట్లో ఏమొచ్చింది? శుభలేఖ వచ్చింది, వెడ్డింగ్ కార్డ్. ఇప్పుడు దగ్గరున్న వాళ్ళకైతే బై హ్యాండ్ వెళ్ళి ఇచ్చొస్తాను. దూరం ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, ఢిల్లీ, తర్వాత ముంబై, ఇలా దూరం ఉన్నటువంటి ప్రాంతాల వారికి మనం ఏం చేస్తాం? అంత దూరం వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి పోస్ట్లో మన ఇంట్లో ఉన్న ఫంక్షన్ ఉన్నటువంటి కార్డ్, అది పెళ్లి కావచ్చు, ఏదైనా హౌస్ ఓపెనింగ్ కార్డు కావచ్చు, నామకరణం కార్డు కావచ్చు, ఏదైనా కానీ పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి పోస్ట్ బాక్స్లో వేస్తే అడ్రస్ అంత కరెక్ట్ రాసినారంటే వాటిని ఎవరు తీసుకెళ్తారు? పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళి మనం ఏ ప్రాంతానికైతే అడ్రస్ రాసింటామో అక్కడ వెళ్ళి దానిని చేరవేస్తారనమాట. అలా రాణి వాళ్ళ ఇంటికి పోస్ట్లో ఏమొచ్చింది? శుభలేఖ అంటే పెండ్లి పత్రిక. శుభలేఖ అంటే పెండ్లి పత్రిక వచ్చిందనమాట. శుభలేఖ మీన్స్ పెండ్లి పత్రిక వచ్చింది. అందుకొని ఇంట్లోకి పరిగెత్తింది రాణి. ఆ శుభలేఖను అందుకొని పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిందనమాట. శుభలేఖను తల్లి జానకమ్మకు ఇచ్చింది. తల్లి ఎవరు? జానకమ్మ. రాణి వాళ్ళ అమ్మ పేరేంటి? జానకమ్మ. ఈ జానకమ్మ పేరేంటంటే తల్లి. ఎవరి తల్లి? రాణి వాళ్ళ అమ్మ. రాణి వాళ్ళ అమ్మ పేరేంటి అంటే జానకమ్మ. వెళ్ళి ఇచ్చిందనమాట. జానకమ్మ శుభలేఖను చదివింది. మన జానకమ్మ ఏం చేసింది? చక్కగా వచ్చినటువంటి శుభలేఖ ఎవరి పెళ్ళి, ఎక్కడి నుండి వచ్చింది, ఏమేని అడ్రస్ అంతా చూసుకొని నీట్గా చదివింది అనమాట. అది వాళ్ళ బాబాయ్ కొడుకు శేఖర్ వివాహ ఆహ్వాన పత్రిక. వాళ్ళ బాబాయ్ కొడుకు. ఎవరి బాబాయ్ కొడుకు? జానకమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు. జానకమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు శేఖర్. జానకమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు పేరు శేఖర్. ఈ శేఖర్ యొక్క మ్యారేజ్, శేఖర్ యొక్క వివాహ పత్రిక అన్నమాట. ఆ వివాహ పత్రికను చదివి చూసింది ఎక్కడి నుంచి వచ్చింది అని. ఆ వివాహాలకు, వివాహము అంటే పెళ్లి. ఇక్కడ మీనింగ్స్లో చూడండి, వివాహము అంటే పెళ్లి, వివాహం పెళ్లి, వివాహము అంటే పెళ్లి ఆర్ పెళ్లి అని కూడా అనొచ్చు. ఈ పెళ్లి ఎవరి పెళ్లి? జానకమ్మ వల్ల బాబాయి కొడుకు శేఖర్ పెళ్లి అనమాట. ఆ వివాహాలకు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఎవరికైనా ఇష్టమే. మనకి ఏదైనా ఇంట్లో పెళ్ళిళ్ళు, ఏదైనా కార్యక్రమాలు, దూర బంధువు పెళ్ళిళ్ళు, దగ్గర బంధువు పెళ్ళిళ్ళు వచ్చినాయనుకో ఫస్ట్ ఏం చేస్తాం? వెళ్ళడానికి ఫస్ట్ ఏం చేస్తాం? చక్కగా డ్రెస్సెస్ ఏమి ఉన్నాయి, సెట్స్, నగలు ఏమి ఉన్నాయి, మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయా లేదా అని ఇలా ఆడవాళ్ళు అయితే చూసుకుంటారు. మగవాళ్ళు అయితే వాళ్ళకు సంబంధించినటువంటి ప్యాంట్ షర్ట్ ఇలా ఉన్నాయా లేదా అని చూసుకుంటాం కదా. ఫంక్షన్స్ అటెండ్ కావాలంటే ఫస్ట్ డ్రెస్సెస్, తర్వాత అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి, నగలు ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. అలా జానకమ్మకి వాళ్ళ కూతురు రాణికి ఇద్దరికి కూడా ఎక్కడైనా ప్రయాణాలు చేయాలంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇష్టం. అందుచేత తల్లి కూతురు ఇద్దరు ప్రయాణమై వెళ్ళే సమయంలో ఇంకా పెళ్ళికి వెళ్దామమ్మా, మన ఇద్దరం కూడా రెడీ అయ్యి వాళ్ళు చక్కగా బ్యాగ్స్ సర్దుకొని అక్కడ ఉన్నటువంటి డ్రెస్సెస్ అన్నీ పెట్టుకున్న తర్వాత వెళ్ళే సమయంలో జానకమ్మ మరొకసారి శుభలేఖను తీసుకొని ముహూర్తం చూసింది. ముహూర్తం అంటే పెళ్లి చేసే సమయం. ముహూర్తం చూసిందనమాట. ఇంతకు మనం వెళ్తున్నాం కదా, వెళ్ళేది ఏ సమయంలో పెళ్ళి? ముహూర్తం అంటే పెళ్లి సమయము ఆర్ తాళి సమయము, పెళ్లి చేసే సమయము, పెళ్లి సమయం, తాళి కట్టే సమయము. ఇంతకు ఎన్ని గంటలకు పెళ్లి ఉంది? తెల్లవారుజామున, మధ్యాహ్నమా, ఉదయమా, ఎన్ని గంటలకు పెళ్లి ఉంది అని చెప్పేసి ముహూర్తం ఎన్ని గంటలకు ఉంది అని మళ్ళీ ఒకసారి ఆ శుభలేఖను తీసి చూసిందనమాట. అప్పుడు రాణి కూడా శుభలేఖను చదివింది. రాణి ఎవరు? జానకి కూతురు రాణి. ఆ రాణి కూడా ఎన్ని గంటలకు పెళ్లి ఉంది అనగానే శుభలేఖను తీసి చదివింది. ఆ దాంట్లో శుభలేఖలో శ్రీ నందననామ సంవత్సరం అని ఉంది. ఏమని ఉంది? నందననామ సంవత్సరం, శ్రీ నందననామ సంవత్సరం అని ఉందన్నమాట. అప్పుడు రాణికి ఒక డౌట్ వచ్చింది. అమ్మ, ఇది 2012 ఇయర్, 2012 సంవత్సరం కదా,
2012 సంవత్సరంలో నందననామ సంవత్సరం అని ఉంది. యాక్చువల్గా అయితే 2012 సంవత్సరంలో పెళ్లి అని ఉన్నారు కదా, మనకు అక్కడ నందననామ సంవత్సరం అని ఉంది కదా, ఎందుకమ్మా ఇలా రాశారు అని వాళ్ళ అమ్మని అడిగింది అనమాట. అలా రాశారు ఏంటని ఎవరు అడిగారు? రాణి అడిగింది. ఎవరిని అడిగింది? జానకమ్మ. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. జాబ్ జాబ్ అని అరిసి పోస్ట్ పోస్ట్ అని అరిసింది ఎవరు? పోస్ట్ మ్యాన్. పోస్ట్ అని అరిచింది ఎవరు? పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ ఏం తీసుకొని వచ్చాడు? శుభలేఖను తీసుకొని వచ్చాడు. శుభలేఖను తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? రాణికి ఇచ్చారు. రాణి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? వాళ్ళ అమ్మ జానకమ్మకి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? వాళ్ళ అమ్మ జానకమ్మకి ఇచ్చింది. అప్పుడు జానకమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరి పెళ్ళి? వాళ్ళ బాబాయి కొడుకు అయినటువంటి శేఖర్ పెళ్లి జరుగుతుంది. జానకమ్మ వాళ్ళ బాబాయి కొడుకు శేఖర్ పెళ్లి జరుగుతుంది. ఏ సంవత్సరంలో జరుగుతుంది? 2012 నందననామ సంవత్సరంలో పెళ్లి ముహూర్తం జరుగుతుంది. ఏ సంవత్సరంలో? 2012 నందననామ సంవత్సరంలో జరుగుతుంది. అప్పుడు రాణికి ఒక డౌట్ మొదలైంది కదా, ఇంతకు ఇది సంవత్సరం 2012 కదా, ఇక్కడ ఎందుకు నందన అని ఉందని వాళ్ళ అమ్మకు క్వశ్చన్ వేసింది. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా చిన్న 5th క్లాస్. నెక్స్ట్ కంటిన్యూ. ఓహో అదా రాణి, నందన అనేది తెలుగు సంవత్సరం పేరు. నందన అనేది సంవత్సరం పేరు? తెలుగు సంవత్సరం పేరు. నందన అనేది తెలుగు సంవత్సరం పేరు. వాళ్ళ అమ్మ చెప్పింది నందన అనేది ఏం సంవత్సరం? తెలుగు సంవత్సరం. నందన అనేది తెలుగు సంవత్సరం పేరు. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయో తెలుసా? ఇంతకు ఈ తెలుగు సంవత్సరం పేరు అని మనకు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి తెలుసా అని అడిగిందన్నమాట. అప్పుడు ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి అంటే 365 రోజులు అన్నమాట. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు అన్నమాట. మామూలుగా అయితే లాస్ట్ ఈ 2020లో మనకి లీప్ ఇయర్ కూడా వచ్చింది. 366 రోజులు. 365 బదులు లీప్ ఇయర్లో ఏమొస్తాయి? 366 రోజులు వస్తాయి. ఫిబ్రవరి నెలలో 28 డేస్ బదులు ఆ నెలలో ఫిబ్రవరి నెలలో 29 డేస్ కూడా వస్తాయి. కానీ యాక్చువల్గా సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే మనం 365 రోజులనే చెప్పాలి. లీప్ ఇయర్లో ఎన్ని అంటే 366 రోజులని కూడా చెప్పచ్చు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఇవి మన క్వశ్చన్స్ ద్వారా చిన్న చిన్న బిట్స్ టైప్ కూడా ఇవ్వచ్చు కాబట్టి డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే 365 రోజులు. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఇంతకు సంవత్సర కాలాన్ని ఎలా లెక్కిస్తారో నీకు తెలుసా? ఇప్పుడు పర్ 1 year = 365 డేస్ అని చెప్పాం కదా, అలా 365 రోజులు ఏ విధంగా లెక్కిస్తారో నీకు తెలుసా అంటే అప్పుడు రాణి ఏం చెప్పింది? నాకు తెలియదమ్మా అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి మనకు యాక్చువల్గా అయితే ఇక్కడ సూర్యుడు ఎవరుంటారు? మధ్యలో సూర్యుడు ఉంటాడు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా, ఇలా ఇక్కడ మనకు భూమి ఉంటుంది కదా. ఈ భూమి ఇలా 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 తన చుట్టూ తాను తిరుగుతూ ఇలా ఎవరి చుట్టూ తన చుట్టూ ఇలా రౌండ్ కొట్టుకుంటూ వెళ్ళి ఎవరి చుట్టూ తిరుగుతుంది? మళ్ళీ సూర్యుడు ఉన్నా కదా, ఇంకా ఇలా తిరుగుతూ ఉన్న సమయంలో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఇలా భూమి తన చుట్టూ తాను భూమి ఇలా తిరుగుతూ వెళ్ళేటప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఎవరి చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలా ఇలా తిరుగుతూ వెళ్ళేటప్పుడు రౌండ్స్ వేసేటప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఇలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలా భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరుగురావడానికి పట్టే కాలాన్ని సంవత్సరం అంటారు. ఇలా ఈ భూమి ఇలా సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టేటువంటి కాలాన్ని ఒక సంవత్సరం అంటారు. అలా ఎన్ని రోజులు పడతాయి? 365 రోజులు పడుతుంది. అర్థమైందా? ఒక సంవత్సరాన్ని ఏ విధంగా తీసుకున్నారు? 365 రోజులు ఏ విధంగా పరిగణిస్తున్నారు? 370 రోజులు ఎందుకు తీసుకోలేదు? 380 రోజులు ఎందుకు తీసుకోలేదు? 50 రోజులు ఎందుకు తీసుకోలేదు? 60 రోజులు ఎందుకు తీసుకోలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత? 365 రోజులు పడుతుంది. కాబట్టి ఈ 365 రోజులని ఏమంటారు? ఒక సంవత్సరం అని అంటారు. ఒక సంవత్సరం అంటారు. ఇంతకు సంవత్సరానికి 365 రోజులు ఏ విధంగా తీసుకున్నారో అర్థమైనా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ
సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలము 365 రోజులు. కాబట్టి ఈ 365 రోజులని ఒక సంవత్సరంగా తీసుకున్నారు. ఒక సంవత్సరానికి 365 రోజులు ఎందుకు తీసుకున్నారు అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? ఇలా 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 రౌండ్స్ చేసుకుంటూ వెళ్ళే సమయంలో సూర్యుడు ఉన్నాడు కదా మధ్యలో, రౌండ్ తిరిగినట్లే కదా. కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 365 రోజులు. కాబట్టి ఆ 365 రోజుల్ని ఒక సంవత్సరంగా తీసుకున్నారు. తర్వాత ఈ సంవత్సరంలో మనకు సంవత్సరంలో ఏమొస్తాయి? రోజులు వస్తాయి, నెలలు వస్తాయి, వారాలు వస్తాయి, గంటలు వస్తాయి, నిమిషాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరంలో రోజులు ఉంటాయి, మరి నెలలు ఉంటాయి. తర్వాత 60 సెకండ్లు ఒక నిమిషము. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు అమ్మా? 1 మినిట్కి. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. ఒక నిమిషానికి ఆల్రెడీ మీకు ఇవన్నీ మ్యాథ్స్లో వచ్చింటాయి, మనకి మళ్ళీ లెసన్లో ఇచ్చింటారు. ఒక నిమిషానికి 60 సెకండ్లు. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. అలాగే 60 నిమిషాలు అంటే 60 నిమిషాలు అంటే 1 గంట. 60 నిమిషాలు అంటే 1 గంట. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే 365 రోజులు. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. అదేవిధంగా 60 నిమిషాలు అంటే 1 గంట. 60 నిమిషాలు అంటే 1 గంట. అలాంటివి 24 గంటల కాలాన్ని ఒక రోజు. ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? ఒక రోజుకు 24 అవర్స్, 24 గంటలు ఉంటాయి. ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. కేవలం నందన గురించి అడగడం వల్ల ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో చూడండి. నందన అనేది ఎందుకు ఇచ్చారు అంటే తెలుగు సంవత్సరాల పేర్లు అక్కడ ఉంచడం జరిగింది. తర్వాత ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. 60 నిమిషాలు అయితే 1 గంట. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఈ 24 గంటలు గడిచిపోతే అప్పుడు ఒక రోజు గడిచిపోయింది అని అంటాం. 24 అవర్స్ కంప్లీట్ అయితేనే వన్ డే కంప్లీట్ అయిందనే చెప్తాము. 24 గంటలు కంప్లీట్ కాకపోతే ఒక రోజు కంప్లీట్ అయిందని అంటామా? అనం కదా. కాబట్టి 24 గంటలు పూర్తయితేనే ఒక రోజు పూర్తయిందని అంటాము. కింద నెక్స్ట్ ఇలా 30 రోజులు. ఒక నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? ఒక నెలకు రోజుకు వచ్చేసి 365 రోజులు అన్నాము. ఒక నెలకు ఎన్ని రోజులు ఉంటాయి అంటే 30 డేస్. మ్యాక్సిమం 30 రోజులని చెప్తాము. ఎందుకంటే 28 ఉండొచ్చు, 29 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 30 ఇలా 28, 29, 30, 31 ఉన్నా మనం నెలకి ఎన్ని రోజులు అంటే 30 రోజులుగానే పరిగణించడం జరిగింది. ఒక నెలకి ఎన్ని రోజులు అంటే 30 రోజులని పిలుస్తాం. ఇలా మనకు సంవత్సరానికి ఎన్ని నెలలు ఉన్నాయి? ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు ఉన్నాయి? 12 నెలలు ఉన్నాయి. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు ఏం నెలలో ఉన్నారు అంటే అందరూ ఏమని చెప్తారు? జూలై నెల అని చెప్తారు. జూలై తర్వాత వచ్చే నెల ఏది? ఆగస్ట్. ఆగస్ట్ తర్వాత ఏది? సెప్టెంబర్. అదే మీకు తెలుసు. కానీ తెలుగులో యాక్చువల్గా నెలలు వేరే. తెలుగు నెలలు ఏవేవి అంటే 12. అవి ఏవేవి అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఈ 12 నెలలు కలిపితే ఒక సంవత్సరము. ఇప్పుడు ఈ తెలుగు నెలలు చెప్పుకున్నాం కదా, మనం ఇప్పుడు ఏ నెలలో ఉన్నాము అంటే ఆషాఢము. ఇప్పుడు ఏ నెలలో ఉన్నాము? ఆషాఢము. మనకు ఆషాఢం ఎన్నో నెల అవుతుంది? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం 4వ నెల అవుతుంది. ఆషాఢం ఎన్నో నెల అవుతుంది? 4. కానీ మనకి ఇంగ్లీష్ నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 7వ నెల అవుతుంది. ఇంగ్లీష్ నెలల్లో 7వ నెల. ఎందుకోసం అలా డిఫరెంట్ వచ్చింది అంటే ఇంగ్లీష్లో జనవరి నుండి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. కానీ తెలుగులో ఉగాది పండగ చైత్రం నుండి మనకు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. కాబట్టి చైత్రం ఎప్పుడు వచ్చింది? మనకు మార్చిలో వచ్చింది. చైత్రం, ఏప్రిల్లో వైశాఖం, మార్చిలో చైత్రం, ఏప్రిల్లో వైశాఖం, మేలో జ్యేష్టం, జూన్ లాస్ట్ నుంచి ఆషాఢ మాసం మనకు స్టార్ట్ అయింది.
కాబట్టి ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నాము అంటే ఆషాఢం నెలలో ఉన్నాము. ఆషాఢ మాసంలో ఉన్నాం. మాసము అంటే నెల, మాసము అంటే నెల. మనం ఏ మాసంలో ఉన్నాము అంటే ఆషాఢ మాసంలో ఉన్నాము. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకము, మార్గశిరము, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇలా మనకు తెలుగు నెలలు 12. ఫస్ట్ నెల మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఉగాది పండుగ రోజు నుంచి మనకు చైత్ర మాసం స్టార్ట్ అవుతుంది. తర్వాత వైశాఖము, తర్వాత జ్యేష్టము, తర్వాత ఆషాఢము. ఇప్పుడు మనము జూలై నెలలో ఇప్పుడు మనకి ఏ మాసం స్టార్ట్ అయింది అంటే ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఏ మాసం స్టార్ట్ అయింది? ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. ఇలా 12 నెలలు కలిపితే ఒక సంవత్సరం. ఇలా 60 సంవత్సరాలు, ఇలాంటివి 60 సంవత్సరాలు కలపాలి. ఇలా మనకు 60 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు నెలలకు 12 నెలలకు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క పేరు ఎలా వచ్చిందో, సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి? తెలుగు సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు ఉన్నాయి. మనకు తెలుగు సంవత్సరాలు ఎన్ని? 60. తెలుగు సంవత్సరాలు ఎన్ని? 60. తెలుగు సంవత్సరాలు ఎన్ని? 60. తెలుగు సంవత్సరాలు 60 ఉన్నాయి. ఈ 60కి కూడా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉన్నది. ఈ 60 తెలుగు సంవత్సరాలకు ఒక్కొక్క సంవత్సరానికి ఏమేమి ఉంది? ఒక్కొక్క పేరు ఉంది. తెలుగు సంవత్సరాలు ఎన్ని? 60. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంది. అది మీకు తెలుసా? ఇవన్నీ ఎవరు పెట్టారు ఈ సంవత్సరాల పేర్లు అంటే మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా పేర్లు పెట్టడం జరిగింది. అవి ఏవేవి అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మీకు 4th క్లాస్లో వచ్చాయి. తెలుగు సంవత్సరాలు పేర్లు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. ఈ తెలుగు సంవత్సరాల 60 ఒకసారి చూసుకోండమ్మా. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, పురుష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వదారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హేవిలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధీకృతి, పరిదావి, ప్రమాదించ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్ముతి, దుర్మతి, దుందివి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. వీళ్ళు చెప్పినట్లు నందన 26 నందన వచ్చేసి 2012 అన్నారు కదా. మరి ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాం మనము అంటే శార్వరి నామ సంవత్సరంలో ఉన్నాము. ఏ సంవత్సరంలో ఉన్నాము? శార్వరి నామ సంవత్సరంలో ఉన్నాము. ఓకే చిల్డ్రన్స్, ఇలా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఇవ్వడం జరిగింది. మనకు ఎన్ని ఉన్నాయి తెలుగు సంవత్సరాలు అంటే 60. ఈ 60 సంవత్సరాలు ఎలా వస్తాయి అంటే ఫస్ట్ ప్రభవ నుండి మొదలవుతాయి. ప్రభవ నుండి చివరి అక్షయ వరకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు 2020కి ఒక పేరు, ఆఫ్టర్ మొదలయ్యే 2021కి ఒక పేరు, ఇలా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. మొత్తం సంవత్సరాలు ఎన్ని తెలుగు సంవత్సరాలు? 60. ఇలా 60 సంవత్సరాలను కలిపి ఏమంటారు అంటే షష్ఠి వర్ష చక్రం అంటారు. 60 సంవత్సరాలను కలిపి ఏమంటారు? షష్ఠి వర్ష చక్రం అంటారు. ఏమంటారు? 60 ఇయర్స్ని కలిపి షష్ఠి వర్ష చక్రం అంటారు. మనకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో చాలా విషయాలు తెలుసుకున్నాము. తెలుగు సంవత్సరాలు ఎన్ని? 60. మొత్తం తెలుగు సంవత్సరాలు ఎన్ని? 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలను ఏమంటారు అంటే షష్ఠి వర్ష చక్రం అని అంటారు. సంవత్సరానికి మనకి ఎన్ని రోజులు? 365 రోజులు. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. 60 నిమిషాలు కలిపితే ఒక గంట. ఒక రోజుకి 24 గంటలు ఉంటాయి. ఒక నెలకు 30 రోజులు. ఒక సంవత్సరానికి 12 నెలలు. మనకు తెలుగు నెలలు
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇలా 12 నెలలకు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. ఇలా మనకు సంవత్సరం, తెలుగు సంవత్సరాలన్నీ 60. ఈ 60 సంవత్సరాలను కలిపి షష్ఠి వర్ష చక్రం అంటారు. 60 సంవత్సరాలను కలిపి ఏమంటారు? షష్ఠి వర్ష చక్రం అంటారు. ఓకే చిల్డ్రన్స్, ఇప్పుడు ఈ క్లాస్లో మనకు షష్ఠి వర్ష చక్రం వరకు పూర్తయింది కదా. నెక్స్ట్ క్లాస్లో మిగతాది కంటిన్యూ చేసుకుందాం. ఓకేమా? థ్యాంక్ యూ.